హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ మీల్ మేకర్ కర్రీ. లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి? పిల్లలు తింటారా? వెనక్కి తెస్తారా? అనే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది కదండీ మళ్ళీ. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. మనం ఈరోజు ఈ సింపుల్ రెసిపీ చూద్దాము. నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యి లాస్ట్ వరకు వీడియో చూడండి. రెస్టారెంట్ స్టైల్ కర్రీ మనం చాలా ఫాస్ట్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల ప్రోటీన్ రిక్వైర్మెంట్‌కి కూడా హెల్ప్ అవుతది. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ అయితే ఇక్కడ వార్మ్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఈ సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేస్తాను. కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇలా చేయడం వల్ల. 10 మినిట్స్ తర్వాత వీటిలోంచి నీరు పిండేసి మనం వీటిని వాడుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కర్రీకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇందులో కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర వేసాను. మీకు నచ్చిన మసాలా దినుసులు ఏవైనా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్ యాడ్ చేశాను, టమాటో వేపుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, కొంచెం కసూరి మెథి వేసాను, కొంచెం పెరుగు. ఇవన్నీ బాగా ఆయిల్ తేలేంత వరకు వేపుకుంటాను. చల్లార్చడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సోయా గ్రాన్యూల్స్లోంచి నీరు పిండేసి పక్కన పెట్టుకుంటాను. వీటిని డైరెక్ట్గా కర్రీ వండేస్తే ఒకలాంటి స్మెల్ వస్తుందండి. ఇలా హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచేసి నీరు పిండేసి తీసుకోవడం వల్ల అటువంటి స్మెల్ ఏది రాదు. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. బేసిక్ ఆనియన్ అండ్ టమాటో గ్రేవీయే మనం చేస్తాము. కొంచెం కసూరి మేతి నేను ఎందుకు యాడ్ చేశానంటే, టమాటోస్ ఎప్పుడైతే ఎక్కువ వాడతామో అప్పుడు పులుపుతో పాటు ఒక చిన్న చేదు యాడ్ అవుతుంది కసూరి మేతి యాడ్ చేయడం వల్ల. అలాగే నేను తర్వాత కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తాను. అన్ని ఫ్లేవర్స్ కలిపి చాలా బాగా చక్కగా బాగుంటుంది అనమాట కర్రీ. సో టమాటాస్ ఎక్కువగా యూజ్ చేసే గ్రేవీస్ ఏదైతే ఉన్నాయో నేను అందులో కొంచెం కసూరి మేతి తప్పకుండా యాడ్ చేస్తాను. పన్నీర్ డిషెస్కి కూడా కసూరి మేతి తప్పకుండా యాడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఘీ తీసుకొని ఈ మీల్ మేకర్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో సోయా గ్రాన్యూల్స్ వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నట్టు చేసుకుంటానండి. దీనివల్ల అసలు స్మెల్ అనేది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మనం చేసిన గ్రేవీ బేస్ కూడా చక్కగా పడుతుంది అనమాట వీటికి. అందుకనేసి ముందుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కర్రీ వండేటప్పుడు నాకు అసలు నచ్చేది కాదు. తర్వాత ఒక ఆంటీ చెప్పారనమాట, ఇలాంటి ఆఫ్ స్మెల్ అది పోవడానికి కొంచెం ముందుగా కొంచెం నెయ్యి వేసి వేపుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా తర్వాత నుండి నేను ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసినా ఇలాగే చేస్తున్నాను. ఇవి వేగేలోపు ఇక్కడ మన బేస్ గ్రేవీ అనేది చల్లారిపోయింది. నేను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఈ గ్రేవీని బాగా చక్కగా ఆయిల్ తేలేంత వరకు వేపుకోవాలన్నమాట. ఈ కర్రీకి టేస్ట్ తెచ్చేది మెయిన్గా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మంచిగా వేపుకోవడం అనమాట. మనం ఫస్ట్ ఆనియన్, టమాటో వేపాం కదా, అప్పుడు కూడా మీరు మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ మాడాయంటే చేదొచ్చేస్తుంది. కాబట్టి తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వదిలేంత వరకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని బాగా వేపుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, క్రీమీగా కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పంచదార వేసాను, సాల్ట్, కొంచెం గరం మసాలా, సాల్ట్, కారం ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇప్పుడు ఆయిల్ తేలేంత వరకు వేపుకుంటాను. ఒక్కొక్క స్టేజ్లో ఆయిల్ తేలేంత వరకు స్లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. అవసరం అనుకుంటే మూత పెట్టొచ్చు, కాకపోతే మాడకుండా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది మనకి. ఆ స్టేజ్ వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేస్తున్నాను. వీటినంతా ఒకసారి కలిపేసి తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7 to 8 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. ఇలా చేయడం వల్ల గ్రాన్యూల్స్కి కూడా మనం చేసిన మసాలా అంతా పడుతుంది. ముక్క లోపల వరకు వెళ్ళి టేస్టీగా ఉంటుంది. బ్లాండ్గా చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ స్టేజ్లో కూడా మనం ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుంది మనము. నేను ఇక్కడ చిన్నగా ఉండే వెరైటీ ఆఫ్ సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నాను. పెద్ద చంక్స్ తీసుకుంటే అవి కొంచెం ఫ్లేవర్ లోపల దాకా వెళ్ళకుండా కొంచెం చప్పచప్పగా అనిపిస్తాయి నాకు. అందుకని ఇలా చిన్నటి గ్రాన్యూల్స్ ఉన్నవి తీసుకున్నాను.
అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మీల్ మేకర్ కర్రీ. మనకు దీంట్లో పట్టే ఎఫర్ట్ అల్లా మసాలాని కొంచెం స్లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు వేపుకోవడానికి మాత్రమే. అదర్వైజ్ చాలా సింపుల్ కర్రీ. లాస్ట్లో నేను కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసి దించేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.